నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అశోక్ నగర్ ఖాళీ అని చెప్పి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి ఈ ఖాళీ అని అంటే, ఎక్కువ యువత నిరుద్యోగులు చదువుకునేటటువంటి విద్యార్థులు కోచింగ్లకి ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి అశోక్ నగర్లో చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ కోచింగ్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు విద్యార్థులు ప్రభుత్వం పైన ఒక పోరాటమే చేస్తారని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల కోసము ఇచ్చిన హామీ కోసము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా ఉద్యోగాలు పూర్తిగా ఫిల్ చేయని పరిస్థితి. సో ప్రభుత్వం పైన ఆశలు పడిపోయి ప్రభుత్వం మీద నమ్మకం లేక నిరుద్యోగులు ఎక్కువ మోతాదులో పల్లెలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకే అశోక్ నగర్ ఖాళీగా క్లియర్ సోషల్ మీడియాలో మనకి వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో మరి ఏంటి వాస్తవం, ఏంటి జెన్యున్ రియాలిటీ ఏంటి, మరి ఎందుకు చదువుకోవడానికి వచ్చినటువంటి యువత ఇవాళ మళ్ళా పల్లెల్లోకి ఎందుకు వెళ్తూ ఉన్నారు? హైదరాబాద్, అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో చదువుకునేటటువంటి యువత ఎందుకు ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ వారి ప్రాంతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు? ఏంటి ప్రభుత్వం పైన ఎందుకు నమ్మకం కోల్పోయారు ఏంటి అనేది ఖచ్చితంగా ఒక జెన్యున్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఎలా యావత్ తెలంగాణకి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం అశోక్ నగర్ సంబంధించినటువంటి సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, యువత చాలా తక్కువ మోతాదులో, అంటే మనం గతంలో చూసినాము సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చాలా కిక్కిరిసిపోయేటటువంటి నిరుద్యోగులు ఇక్కడ చాలా వరకు ఎక్కువ మోతాదులో చూస్తాం. కానీ ఇప్పుడు మనకి దాదాపు 70% ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడాయి, ఎందుకు మళ్ళీ పల్లెల్లోకి నిరుద్యోగులు బాట పెట్టారనే విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఏం ప్రిపేర్ అవుతా ఉన్నారు? నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. అసలు ఏంటి, మేము సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం, అశోక్ నగర్ ఖాళీ అంటూ ఒక వార్త వస్తూ ఉన్నది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చిక్కడపల్లిలో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, ఎందుకు నిరుద్యోగ యువత తక్కువైపోయినారు, ఎందుకు పల్లెల్లోకి వెళ్తా ఉన్నారు? అంటే వీళ్ళు చేసిన మోసం తట్టుకోలేక వీళ్ళు చెప్పిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, అవి కూడా ఒక 5,900 మాత్రమే డిఎస్సిలో కలిపి అవి మాత్రమే రిజల్ట్ ఇచ్చింది ఇప్పటివరకు. ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇంకా మిగతా నోటిఫికేషన్లు ఇచ్చిన మిగతా 6,000 కూడా రిజల్ట్ ఇవ్వలేదు. దాంతోపాటు ఎక్కడ వెళ్ళినా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తూ, అబద్ధం చెప్తూ, నిరుద్యోగుల మీద ఒక బరువు మోపుతూ లేని మానసిక ఆందోళన క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు అంటే, మీ మోసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఎలక్షన్ రాకన్నా ముందు మీ మోసం స్టార్ట్ అయింది. 1:100 ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అక్కడ స్టార్ట్ అయింది. మీ అసెంబ్లీ సాక్షిగా 1:100 ఇస్తాం మీకు గ్రూప్ 1లో అని చెప్తూ, గ్రూప్ 1లో 1:100 ఇస్తామని చెప్తూ అక్కడ నుండి అట్లానే ఇచ్చిండ్రా, ఇవ్వలేదు. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ పేరు మీద ఒక రకమైన మోసం. జాబ్ క్యాలెండర్ సంవత్సరంలో 2 దఫాలుగా మేము భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, ఆ రకమైన మోసం. ఆ తర్వాత మళ్ళొకసారి చూసుకుంటే ఆగస్ట్ 1st వీక్ వరకు నోటిఫికేషన్లు వస్తాయని చేసిండ్రు, ఆ రకమైన మోసం. అంటే అన్ని రకాలుగా మోసం చేస్తూ ఆగస్ట్ 1st వీక్ వరకు అని వస్తాయేమో అని చెప్పేసి అందరూ వెయిట్ చేసిండ్రు. ఆగస్ట్ వరకు వెయిట్ చేసిండ్రు, వెయిట్ చేసిండ్రు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. కనీసం ఇప్పుడిప్పుడే అర్జెంట్ కావాల్సినటువంటి పీసీ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, జీపీఓ కానీ, పవర్ సెక్టర్లో ఉన్నటువంటి 5,000 ఉద్యోగాలు కానీ ఇప్పుడిప్పుడే భర్తీ చేస్తారేమో అనే ధోరణితో ఇప్పటి వరకు ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా భర్తీ చేయలేదు. వీళ్ళ భర్తీ చేసిన పాపన పోలేదు. అందుకే ఇంకా ఏం చేయాలి, ఇక్కడ ఉండి ఖర్చులు భరించలేము. ఇక్కడ ఉంటే 5 రూపాయల భోజనం తినాల్సి వస్తుంది. 5 రూపాయల భోజనం తినైనా కూడా ఉంటే కూడా వివిధ ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులు మేము భరించలేము అని చెప్తూ ఇంటి బాట పడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంటి బాట పడడానికి 2 కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ రకంగా కూడా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా నిరుద్యోగులందరూ ఇంటి బాట పడుతున్నారు. అది కూడా ప్రభుత్వం గుర్తించుకోవాలి. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏంటంటే, మేము 60,000 ఉద్యోగాలు పయనించడమని చెప్తా ఉన్నది. ఇక ముందు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమను. ముందు ఈ మంత్రులకు ముఖ్యమంత్రులకు సఖ్యత ఉందా, మంత్రికి సఖ్యత ఉందా లేదనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమను. ఎందుకు చెప్తున్నామంటే, ముఖ్యమంత్రి 60,000 అంటాడు, ఇంకొక మంత్రి 70,000 అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 70,000 అంటాడు, శ్రీధర్ బాబు 70,000 అంటాడు. ఆ తర్వాత
మన పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలు అంటారు. అసలు వీళ్ళంతా కూడా మసిపూసి మారడికాయ చేస్తున్నారు. వీళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన లేదు, ఒక విధానపరమైన అవగాహన లేదు. విధానపరమైన అవగాహన లేనప్పుడు నిరుద్యోగ అంశం పైన కూడా అస్సలు కొంత కూడా అవగాహన లేదు. ఎవరు కూడా వాళ్ళు ఇచ్చినవి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 11,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చిండ్రు. మిగతా ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం ఇస్తే ఓన్లీ పత్రాలు మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి పాపన ఉంది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే కొలువుల పండగ అని చెప్పేసి నిన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. అంటే కొలువుల పండగ అంటే ఏంది? కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కొలువుల పండగ చూస్తాం. వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం అనేది కొలువుల పండగ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో, అంటే వీళ్ళంతా కూడా ఏదో ఉద్యోగాలు ఇచ్చినామని మచ్చిపూసి మారడికాయ మాత్రమే చేస్తున్నారు తప్ప మిగతా ఏం లేదు. వీళ్ళకి తప్పకుండా రాబో కాలంలో మీరు ఇదే ప్రభుత్వాన్ని మా త్యాగాల పునాదుల పైన ఏర్పడ్డ ప్రభుత్వం, మేము ఓట్లు వేసినాం, మేమే కాకుండా అనేక దగ్గరలో తిరిగి మా చుట్టాలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా ఇంట్లో చెప్పుకొని మేము ఓటేపించినాం. మా ఓట్ల ఫలితంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చింది ఎవరంటే నిరుద్యోగులే. అది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినమాట. ఇవాళ అశోక్ నగర్ చుట్టూ ప్రాంతాల్లో స్టడీ హాల్స్లో కానీ ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో కానీ చూస్తే మనం చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా తక్కువ నిరుద్యోగులు ఇలా ప్రిపేర్ అవుతా ఉన్నారు. చాలామంది పల్లెల్లోకి వెళ్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పైన తిరగబడతారని మీరు అంటా ఉన్నారు. సో ఇంత పరిస్థితికి అసలు ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? నిరుద్యోగులకి ప్రభుత్వం పైన నమ్మకం పోయినట్టేనా? అంటే ఎందుకు తీసుకొచ్చిందంటే ప్రభుత్వానికి కూడా తెలుసు, ప్రభుత్వంలోకి రాకన ముందు వాళ్ళకు కూడా తెలుసు 2 లక్షల ఖాళీలు లేవని వాళ్ళకి తెలుసు. కానీ మా దగ్గరికి కొంతమంది కుహానా మేధావులు వచ్చి వాళ్ళ ఉద్యోగం కోసము మా దగ్గరికి కొంతమంది కుహానా మేధావులు వాళ్ళ పేర్లు తీయడం కూడా నాకు నచ్చట్లేదు. వాళ్ళంత దరిద్రులు, నిరుద్యోగుల పాలిట వాళ్ళ శత్రువులాగా మేము భావిస్తాము. కొంతమంది కుహానా మేధావులు అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి లైబ్రరీ కానీ మిగతా ప్రాంతాలకు వచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరంలో, ఉన్నాయే 1,80,000 ఉద్యోగాలు ఖాళీలు అంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మోసం చేసిండ్రు. అక్కడ మోసం స్టార్ట్ అయింది. పోనీ 1,80,000 ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ వేస్తారా, అవన్నీ భర్తీ చేస్తారని మేము అందరం అనుకున్నాం. కానీ భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోగా జాబ్ క్యాలెండర్ పేరు మీద ఒక 6 నెలలు గడుపుకున్నారు. ఓకే, జాబ్ క్యాలెండర్ వేసిండ్రు, మాకు జాబ్ క్యాలెండర్లో 2 దఫాలుగా వస్తాయనుకున్నాం. ఆ 2 దఫాలుగా రాకపోవడం కూడా, అసలు ఒక నోటిఫికేషన్ కూడా రాకుండా సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ వీగిపోయింది. ఒక తెలంగాణలోని భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా వీగిపోలేదు. ఒక వీగిపోయిన జాబ్ క్యాలెండర్ ఏదైనా ఉందంటే ఒక నోటిఫికేషన్ కూడా రాకుండా వీగిపోయిన క్యాలెండర్ ఒకటే. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అయిపోయిన తర్వాత వీళ్ళ మోసం చూడండి. మీకు జాబులు ఎన్నున్నాయో తెలియంది జాబ్ క్యాలెండర్ వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యోగాల లెక్క కోసం ఒక కొత్త కమిటీ వేసిండ్రు. నిన్నటితో కమిటీ రిపోర్ట్ అయిపోయింది. నిన్నటితో అయిపోయింది. మరి ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయని ఇప్పటివరకు కూడా చెప్పలేదు. కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి. రిపోర్ట్ ఇవ్వలేదు. 60 రోజుల కమిటీ డెడ్ లైన్ పెడితే ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. అంటే ఇదంతా కూడా ఎట్లా చేస్తున్నారంటే మసిపూసి మారడికాయ. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ ఎక్కడ బాగుపడతారేమో, ఎక్కడ ఇదవుతారేమో, మేము ఏదైనా మాట్లాడితే మీరు రాజకీయాలు మాట్లాడరాదని చెప్తారు. ఈ భారతదేశ రాజ్యాంగం చదివినాం, భారతదేశ రాజకీయాలను చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారతదేశ సామాజిక వ్యవస్థ చదివినాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్ళం మేము మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాడు? మూలకున్న మల్లయ్య మాట్లాడతాడా? ఊళ్ళో ఉన్న పుల్లయ్య మాట్లాడతాడా? ఎవరు మాట్లాడతారు? బరాబర్ మేము మాట్లాడతాం. బరాబర్ మీరు ఇస్తానన్న మోసం చేసింది కాబట్టి ఆ మోసాన్ని ఎండగడుతూ ఇదొకటే మోసం కాదు. ఊళ్ళో ఉన్న మా కాలేజీలో ఉన్న మా చెల్లెమ్మలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఊళ్ళో ఉన్న మా తాతలకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఊళ్ళో ఉన్న గృహిణులకు 2,500 ఇస్తామన్నారు. ఇంకా ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఈ రోజు చూస్తుంటే యూరియా కూడా ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రకంగా మోసాలను మరి మేము కాకపోతే, ఈ సామాజిక వ్యవస్థ పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళం మేము కాకపోతే ఇంకెవరు మాట్లాడాలి? ఒక పౌర హక్కులను మేము కాకపోతే ఇంకెవరు మాట్లాడాలి? మేము చదువుకున్న వాళ్ళం కాకపోతే మా మీద బురదజల, మేము వేరే రాజకీయాలు ఏదైనా చిన్నగా మాట్లాడితే మా మీద బురదజల ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బరాబరి మాట్లాడతాం, బరాబరి రాజకీయాలు మాట్లాడతాం. ఈ దేశ సామాజిక వ్యవస్థ పైన అవగాహనలో, ఈ రాష్ట్ర సామాజిక వ్యవస్థ పైన అవగాహనలో, ఈ రాష్ట్ర ఉద్యమం పైన అవగాహనలో మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతాం? బరాబరి మాట్లాడతాం. అంటే ఇంకో అంశం బ్రదర్, ఇదే ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్లోనే గత నెల రోజుల కిందట ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చిండు. సో హామీ ఇచ్చిండు, మీకు 4-5 రోజులలో మీ సమస్య సాల్వ్ అవుతుంది, ముఖ్యమంత్రితోని కల్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది? ఈ రోజుతో 42వ రోజు పూర్తి చేసుకున్నది. 42వ రోజుల్లో ఈ రోజు వరకు కూడా మమ్మల్ని కల్పించిన పాపన పోలేదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు నాకు చెప్తున్నమాట, కొంతమంది లైబ్రరీ వాళ్ళు నాకు చెప్తున్న ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదంట. అంటే వీళ్ళందరూ ఎక్కడైనా కూడా ఆయనకు వచ్చినా కూడా చాలా గౌరవం ఇచ్చాం. బయటికి బ్యాడ్గా స్ప్రెడ్ కారాదని చాలా గౌరవం ఇచ్చాం. ఒక ఉద్యమకారుడు
అట్లానే ఈ చిన్నప్పటి నుండి ఉద్యమాలు చేస్తూ పెరిగినోడు, ఒక సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తి. మేము చాలా గౌరవం ఇచ్చి పంపించాం, మీరందరూ కూడా చూసిండ్రు, గౌరవం ఇచ్చి పంపించాం. చాలా సందర్భాల్లో మేము ఆయనకు రిమైండ్ చేశాం, కానీ ఇప్పటి వరకు కూడా లేదు. అంటే ఇది కేవలం మసిబూసి మారడికాయ చేయడానికి, ఈ టైంను డ్రాగ్ చేయడానికి చేస్తున్నటువంటి ఇదే తప్ప ఇంకా వేరేది ఏది కాదు. అంటే ఎన్నికల ముంగట రాహుల్ గాంధీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ మీకు చాలా హామీలు ఇచ్చారు. సో అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ఏ రోజైనా ముఖ్యమంత్రి అరే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా కాంగ్రెస్ లీడర్లందరూ కూడా వాళ్ళ ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చిండ్రు. వాళ్ళ ఉద్యోగాలు దొరికిన తర్వాత మా ఉద్యోగాలు ఏం అవసరం, నినాక మొన్న 10 రోజుల్లో మీకు 15 రోజుల్లో మీకు ఉద్యోగం తెచ్చిస్తా అని చెప్పేసి కోదండరాం కన్నాడు. 8 రోజుల్లోనే ఉద్యోగం తెచ్చిండు. హుటాహుటిన కేరళ వెళ్ళి కేసీ వేణుగోపాల్తో కలిసి ఉద్యోగం ఈయన ఉద్యోగం కోసం ఒక లెటర్ తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ ఉద్యోగాల మీద ఉన్న శ్రద్ధ మా ఉద్యోగాల మీద లేదు. ఇది కూడా కాకుండా ఇక ఒకసారి నమ్మినాం, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి పోతే నమ్ముతామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల ఉద్యోగాల కోసం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిండు. ఎట్లా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, నేను విద్యార్థులకు దగ్గర ఉంటున్నాను. ఆ రోజు అక్కడ కూడా మీరు చూస్తే విద్యార్థులు ఎవరు లేరు. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, యుఐ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. అంతేగాని ఎవరు లేరు. ఈ రోజు వరకు మీరు అన్నట్టు 2 సంవత్సరాలు దగ్గర వస్తుంది, దాదాపు 21 నెలలు వస్తుంది, అయిపోతుంది. కానీ ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ పైన కానీ, అట్లానే టీఎస్పీఎస్సీ పైన కానీ రివ్యూ లేదు. టీఎస్పీఎస్సీ పైన రివ్యూ లేదు కాబట్టి, కానీ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినామని చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ పైన రివ్యూ లేదు, కానీ టీఎస్పీఎస్సీని ఎట్లా ప్రక్షాళన చేసిండ్రు? 3 సభ్యులు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ బోర్డులో ఎటువంటి కోరం కూడా లేదు. కోరం లేనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎట్లా వీలవుతుంది? ఇదేనా? ఆ తర్వాత మీరు ముందు నింపాల్సింది ఇక్కడ మా జాబ్ల కన్నా కూడా మమ్మల్ని తీసుకోవాల్సిన టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి దాదాపు 1163 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను నింపాలి ముందు. ఆ ఖాళీలను ఎందుకు నింపట్లేదు? ముందు అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే ఇటువంటి పేపర్ లీకేజ్లు కానీ ఇంకేదన్నా కానీ చేయడానికి భయపడతారు. కాంట్రాక్ట్ సిబ్బందితో, అవుట్సోర్సింగ్ సిబ్బందితో ఈరోజు టీజీపీఎస్సీ నడుపుతున్నారు. అదేనా ప్రక్షాళన అంటే? అట్లానే మీరు అన్నట్టు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఆ రివ్యూస్ ఏం లేకుండా కూడా మేము అడుగుతున్నాం, మమ్మల్ని తీసుకుపోయి మాతో చర్చ పెట్టు, మమ్మల్ని అడుగు, మా బాధలు ఏందో తెలుస్తాయి. ఒక 50 మందినో 100 మందిని తీసుకెళ్ళు. ఈ అశోక్ నగర్ నుంచి అట్లానే అశోక్ నగర్, చిక్కడపల్లి, అట్లానే దిల్సుఖ్ నగర్ నుంచి తీసుకెళ్తే నీకు మా బాధలు ఏందో తెలుస్తే అవుట్పుట్ అయిందనే తెలుస్తుంది కదా. ఇటువంటిది ఏం లేదు. ఓన్లీ నిరుద్యోగుల పైన ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. కక్ష కట్టకపోయి ఉంటే తప్పకుండా ఇప్పటివరకు పిలుస్తుంటారు. కావున ఈ మా పైన కక్ష కట్టిన ప్రభుత్వాన్ని తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదేందో చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తాం. ప్రతి నిరుద్యోగుడు 35 లక్షల పైచిలుకున్న నిరుద్యోగులందరూ కూడా వివిధ గ్రామాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అట్లానే అర్బన్ లోకల్ బాడీస్లో కూడా మేము తప్పకుండా పోటీ చేస్తాం. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేస్తాం. ఆ తర్వాత ఉప ఎన్నిక కూడా వదిలిపెట్టలేదు. బరాబరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు నోటిఫికేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇవ్వకపోతే బరాబరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తాం. నామినేషన్ వేసి మా సత్తా ఏందో చూపిస్తాం. నిలబడగలుగుతారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు? అంత శక్తి ఉంటుందా నిరుద్యోగుల శక్తి మీకు ఆల్రెడీ తెలుసు. ఒక ప్రభుత్వాన్ని దించి, ఒక పెద్ద నేనే ఈ తెలంగాణకు బాస్ అనే ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని తెచ్చింది ఎవరు? మేము ఇంతకుముందే చెప్పినాం, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చింది ఎవరు అంటే మేము తెచ్చినాం. నిరుద్యోగులు తెచ్చిండ్రు. 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. ఇంత పెద్ద మా సమాజం ఉంది. మా సమాజాన్ని మేము వాళ్ళకన్నా ఎక్క పెద్ద సమాజం మాది ఉంది. వాళ్ళ కార్యకర్తల కన్నా ఎక్క పెద్ద సమాజం. బరాబర్ తట్టుకుంటాం. ఏమవుతుంది? మహా అంటే హింసిస్తారు, ఇంకేదైనా చేస్తారు. దేనైనా తట్టుకుంటాం. వీళ్ళ ఉద్యోగాలు వేసిన వీళ్ళ మోసాన్ని ఎండగట్టడం కోసం దేనైనా తట్టుకుంటాం. పుస్తకాలు పక్క పెట్టి పల్లెల్లోకి వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అబద్ధ హామీలని ప్రజలకు చెప్పేందుకేనా? ఎట్లా పుస్తకాలు వదిలిపెట్టి 2 రకాలుగా చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు? కనీసము రూమ్ రెంట్లు కట్టుకోలేక, తినడానికి తిండులు లేక, మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగుల కోసం వచ్చి అనేక మంది అప్పులు తెచ్చుకొని, పల్లెటూళ్ళ నుంచి అప్పులు తెచ్చుకొని ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందిని దిగమింగలేక, ఓహో మాకు ఈ మోసం చేసింది కదా, ఈ మోసాన్ని పల్లెటూళ్ళలో ఎండగట్టాలని చెప్పేసి అక్కడ ఎండగట్టేందుకే యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం కదిలింది. ఇంకా మీకు దాని ప్రతిఫలం ఏందో అతి తొందరలోనే తెలుస్తుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ప్రతిరోజు అదే చెప్తున్నాం. ఎక్కడ ఏ మీటింగ్లు జరిగినా, ఏ ధర్నాలు జరిగినా అదే చెప్తున్నాం. మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, రాజ్యహింస, నిరుద్యోగుల పైన చేస్తున్నటువంటి హింస, నిరుద్యోగుల పైన చేస్తున్నటువంటి ఇది
దీన్ని మీరు వెనక్కి నిరుద్యోగుల పైన చేస్తున్నటువంటి హింసని మీరు బంద్ చేసుకోవాలి. అట్లానే దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల లోపు తప్పకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఒక 20,000 15,000 పీసీ, ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, ఒక 20,000 మెగా డిఎస్సీ ఉంది, పవర్ సెక్టర్లో ఒక 5,000 ఉద్యోగాలు ఉన్నాయి, 5,600 జీపీఓలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు భర్తీ చేయాలి. భర్తీ చేయని పక్షంలో మళ్ళీ కూడా చెప్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉంటాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా పనిచేస్తాం. మరికొంతమంది నిరుద్యోగత ఉంది, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అశోక్ నగర్ ఖాళీగా ఉన్నది, సో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంది? అసలు ఇలాంటి పరిస్థితి చూస్తామని మేము అనుకోలే అన్న. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చినప్పుడు ఇక మా అందరి జీవితాలు బాగుపడతాయి, మేము జాబ్ కొట్టుకొని పోతాం, మా కుటుంబాలు బాగుంటాయని అనుకున్నాము. ఆ ఆశ చూసే మేము వీళ్ళకు ఓటేసినాము. మేము ఓటేసింది కాక మా అమ్మనాలతో వేయించినాము, మా అమ్మనాలతో కాక మా పక్కింటి వాళ్ళతో వేయించినాము. ఇప్పుడు 21 నెలలు గడిచినా కానీ ఇంతవరకు ఈ గవర్నమెంట్ నిరుద్యోగ అంశం పైన నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుంది. వీళ్ళకు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇచ్చేది. వీళ్ళకు అసలు నిరుద్యోగులు అంటే ప్రేమ లేదు, నిరుద్యోగులు అంటే ఏది లేదు. వీళ్ళు మాయమాటలు చెప్పబట్టి ఈ రోజు మేము అశోక్నగర్లో చదువుకోవాలంటే మాకు ముఖ్యంగా ఏ ఉండాలని ఇంటికాని కొన్ని డబ్బులు కావాలి. మా అమ్మ నాన్నలు ఇప్పటికే మీ ఏజ్ అంతా అయిపోతుంది, మీరు ఉద్యోగాలు రావట్లేవు, ఇంకెంతకాలం కూర్చుంటారా అని ఇంటికాంచి ఒత్తిడి. ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం రాకనే మళ్ళీ చదువుతుంటివి. ఈ నోటిఫికేషన్ వస్తానన్నా రాద్దుము. ఇక నోటిఫికేషన్ లేనప్పుడు మేము చిక్కడపల్లి లైబ్రరీలో కానీ అశోక్నగర్లో కానీ ఓయిలో కానీ ఎందుకు కూర్చొని చదవాలి? ఇక మేము ఉద్యోగం వస్తాను ఆశ, నోటిఫికేషన్ వస్తాను ఆశ ఉంటే కూర్చొని చదువుము. ఆ నోటిఫికేషన్ ఊసే లేదా? నోటిఫికేషన్ల గురించి అడిగితేనేమో ఇక నిరుద్యోగులు అందరూ ఉగ్రవాదులు అవుతారు, లేదంటే ఒక పార్టీకి అంట కడతారు. యూరియా కోసం చేసినా పార్టీకి అంట కడతారు, ఏదో ఒక పార్టీకి అంట కొడతారు. మీ దృష్టిలో ఏంటంటే మీరు చేస్తేనేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు ఉమ్మడి చేసినా కానీ అది వ్యభిచారం అవుతుంది. మీరు గతంలో నిరుద్యోగులకు ఆశలు పెట్టినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు తప్పులు జరిగినాయి, మేము పోరాడినాం. అప్పుడు మాకు వచ్చి మాయమాటలు చెప్పి మమ్మల్ని అంతా లేపిర్రు. అప్పుడు మీరు చేసిందేమో తప్పు కాదు, ఈరోజు మేము నిరుద్యోగులు అందరం కలిసి చేసేది మాత్రం తప్పు అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు చూడండి, మీరే మన మొత్తం లైబ్రరీ కూడా మొత్తం ఎంత ఖాళీ ఉందో. అశోక్నగర్లో చూసినా కూడా ప్రతి స్టడీలు ఖాళీ ఉంది. ఎందుకు? ఇక ఉండాలంటే డబ్బులు కావాలి. 5 రూపాయల భోజనం తిన్నా 5 రూపాయలనే కావాలి కదా. ఇక ఇప్పుడు నిరుద్యోగులు అంతా మిత్రులు కూడా ఏం చేస్తున్నాం అంటే ఇక లేక ఊబర్లు ఓలాలు కొట్టుకోవాలని చెప్పేసి కొంతమంది ఆ పనికి పోతుర్రు, కొంతమంది ఊళ్ళో పనులకు పోతుర్రు. అంటే నోటిఫికేషన్ ఉంటే మేము ప్రాపర్గా కూర్చొని చదువుతామన్నా, నోటిఫికేషన్ లేనప్పుడు కూర్చొని మేము ఏం చేయాలిగా? అది వస్తుందని ఆశ కూడా లేదు. ఎందుకంటే వీళ్ళ తీరు చూస్తుంటే 2028 ఎలక్షన్లకు వస్తుందేమో అనిపిస్తుంది నోటిఫికేషన్లు. ఆ సంవత్సరం ముందర నోటిఫికేషన్ ఇచ్చి ఇలా కూర్చోబెడదాం, అప్పటిదాకా వీళ్ళతోటి వద్దు మనకు అన్నట్టుగా ఉంది గవర్నమెంట్ ఆ యొక్క ఆలోచన ధోరణి. నిజంగా నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే వీళ్ళు మొన్నకైనా మానవతర ఏమనంటే అది త్వరలో అంటే అదేదో దూరం కాదు, ఇంకా ఈ ఆగస్టులోనే అన్నాడు. ఆగస్టు కూడా బాయ్, ఆ 20,000 ఉద్యోగాలు చిల్లర ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, అది కూడా పోయింది, ఆగస్టు కూడా పోయింది. సో వీళ్ళకి అసలు నిజంగా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన అయితే లేదన్న, వీళ్ళు ఇచ్చే తీరు కూడా లేదు వీళ్ళకు. కాబట్టి నిరుద్యోగులు అందరం కూడా ఊరు బాట పట్టినాం. ఏం చేస్తాం మరి? ఇక కూర్చునే సిచ్యువేషన్ లేదు మాకు, అందుకే ఊరు బాట పట్టినాం. ఇక మీ పంతం పడతాం, మీ భరతం పడతాం. బిడ్డ, తెలంగాణ నిరుద్యోగుల యొక్క పవర్ నీకు అర్థం కావట్లేదు. ఈ నిరుద్యోగులే ఆనాడు నిజాంకు వ్యతిరేకమయ్యారు. ఈ నిరుద్యోగులే ఆంధ్రప్రదేశ్ మీద కొట్లాడారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పైన. ఈ నిరుద్యోగులే తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైన కొట్లాడారు. ఈ నిరుద్యోగులు తలుచుకుంటే నీ బతుకు ఇంకా నీ జీవితంలో కూడా నువ్వు సీఎం కాలేవు. ఇకనైనా ఆ ధోరణి మానుకొని ఖచ్చితంగా ఒకసారి రివ్యూ పెట్టు. అసలు ఈ నిరుద్యోగ అంశం పైన కూర్చొని మాట్లాడు. ఈ నిరుద్యోగాన్ని రూపుమాపాలంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయా, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయా, ఏం గోల్స్ ఉన్నాయో ఒకసారి చర్చ జరుపు. నువ్వు ఎన్నో రివ్యూలు జరిపినావు సచివాలయంలో, ఒకరోజు నిరుద్యోగం పైన ఎందుకు జరపవు చర్చ? నిరుద్యోగం పైన కూర్చొని సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది మేధావులు అందరూ కూర్చోబెట్టుకొని నువ్వు చర్చ ఎందుకు జరపవు నిరుద్యోగ అంశం పైన? ఇలాంటి చర్చలు రావు. నిరుద్యోగుల ప్రభుత్వం ఈ మాటలు చెప్పుకోనికి ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఒక ముఖం మీద ఊసిండు అనుకో, ఊస్తే ఏమంటారు అంటే రెచ్చి ఆ ముఖం మీద ఊసిండ్రు అని ఫీల్ అవుతాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ధోరణి ఏంటంటే ఒకవేళ ముఖం మీద ఊస్తే వానసినికి పనుకూడదని ఫీల్ అవుతారు అనమాట. ఇంతమంది ఆర్తనాదాలు వినపడతలేవు అసలు వీళ్ళకు, ఇంత బాధ కనపడతలేదా? వీళ్ళ పరిస్థితి ఎట్లా అంటే ఊసినా కానీ వానసినికి కూడదు అనుకుంటారు వీళ్ళు. ఇంత తిడుతున్నా కానీ, ఇంత వ్యతిరేకత ఉన్నా కానీ, నిరుద్యోగులు ఇంత బాధపడుతున్నా, నిరుద్యోగుల కడుపు కోత కాలుతున్నా కానీ వీళ్ళకి అసలు నిమ్మకు నీరెత్తనట్టు కూసుర్రు. గంటకో మాట, పూటకో దెబ్బ అన్నట్టుంది కథ. ఒకడు 60,000 అంటాడు, ఒక 70,000 అంటాడు, ఒక 1,00,000 అంటాడు. ఇది మొత్తం వేలం పాట పాడుతున్నారు వీళ్ళంతా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల పైన. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మళ్ళీ పోనీ ఆ గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఆ డిఎస్సి ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు, చిల్లర మళ్ళీ ఉద్యోగాలు ఇంకా 3-4 వేలు ఇచ్చిర్రు. అవి ఇచ్చి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు. ఇప్పుడు మీరు మాకు ఆశలు చూపెట్టేసరికి ఈ చిక్కడపల్లి లైబ్రరీలో ఇక్కడనే వచ్చి కూర్చొని మీరు 2 లక్షల ఉద్యోగాలు అంటేనే మీకు ఓటేసింది. అరే మా బతుకులు ఇట్లా మారుతా, ఈ గవర్నమెంట్ కొత్త ఆలోచన ఉంది, కొత్త ధోరణి ఉంది, తెలంగాణ యొక్క ఆశయం ఏంది, నీళ్లు నిధులు నియామకాలు.
ఆ నియామకాలు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటారు, మా కుటుంబాలు బాగుపడతానే మేము మీకు ఓటేసింది. ఇప్పుడు మమ్మల్ని మీరు ఇంత దారుణంగా మోసం చేసి ఇగ వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి, ఇక ఎన్ని రోజులు చెప్తారు ఈ ముచ్చట? సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి గొప్పగా చెప్తున్నారు కదా. వీళ్ళన్నీ కూడా అబద్ధాలు చెప్పడం వల్ల వీళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పిహెచ్డి పొందిరు. ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి మంత్రిను, ప్రతి కార్పొరేషన్ చైర్మన్ పిహెచ్డి. అబద్ధాలు చెప్పడం వల్ల పిహెచ్డి పొందిరు వీళ్ళంతా. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న సమాజం అందరికీ కూడా తెలుసు ఆయన ఉద్యోగాలు వేయలేదని మీకు కూడా తెలుసు. 60,000 అంటాడు ఎవడన్నా. గత ప్రభుత్వం చేశారు, ఒక మంచి నిర్ణయం చేసింది. ఈ వీఆర్ వ్యవస్థ నిజంగా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, 5% మంచోళ్ళు ఉంటే 95% దొంగలు ఉన్నారు. ఆ వీఆర్ఓ అంతా ప్రక్షాళన చేసి తీసేసి నువ్వు కొత్త వ్యవస్థను తీసుకొద్దాం అనుకున్నావు. అప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు? నికారసైన నిరుద్యోగులను తీసుకొని వీళ్ళకి అవసరమైతే మంచి గైడెన్స్, ట్రైనింగ్ ఇచ్చి ఈ భూ భారత్ చట్టానికి ఒక మంచి ఇది చేయాల్సి ఉండే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మా నల్గొండ జిల్లా కనగల్ మండలం, కనగల్ గ్రామం లోకల్ సబిత అని ఒక వీఆర్ఓ ఉండే గతంలో. ఆమె పేద భూములన్నీ కూడా డాష్ పెట్టి పహానీలల్లా ఇక భూములన్నీ కూడా బలిసోనికి పట్టా చేసింది. ఈ సమస్యలు మొన్న భూభారత సమస్యలు పెడితే మా విలేజ్లో 250 సమస్యలు వచ్చినాయి ఆమె చేసిపోయిన తప్పులు. మళ్ళీ ఇలాంటి వ్యక్తులకే నువ్వు పట్టం కడుతున్నావు. మళ్ళీ ఇలాంటి వీళ్ళని తీసుకొచ్చి కూసబెట్టి వాళ్ళకే పట్టం కడుతున్నావు. అందులో కూడా నిరుద్యోగులకు అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది. ఇవ్వాల్సి ఉండే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండే. ఎందుకంటే స్వచ్ఛమైన, మీరు అంటారు పారదర్శకతమైన వ్యవస్థ భూభారత చట్టం అంటున్నారు. ఆ పారదర్శకత ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకురు. సరే పోనీ ఆ దుర్మార్గులకు 5,000 మంది ఉర్రు, మళ్ళీ మీరు రిమైనింగ్ 5,000 ఉద్యోగాలను ఇస్తారేమంటే అలా కూడా నిన్న ఏదో లెక్క చెప్పారు, మొత్తం 11,000 పూర్తి అయిపోయినాయి. అది కూడా వస్తుందని ఆశ లేదు. జీపీ వస్తుందని అదన్నా చదువుకుందాం. ఇక మా జీవితాల్లో కొంచెం ఏదో ఒకటి వస్తే చాలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇక వచ్చినప్పుడు వస్తాయేమో, టైం పడదేమో, ఈ జీపీ అన్న రాసుకుందాం అంటే ఇక దాన్ని ఊసలే కూడా చేసారు. అవి కూడా నిన్న మొత్తం ఏదో కల్లిబుల్లి లెక్క చెప్పి 11,000 ఫిల్ చేసారు. అంటే వీళ్ళకి నిజంగా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కానీ దూరం కానీ లేవు బ్రదర్. మనతో పాటు మరికొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీ పేరు? నా పేరు వెంకటేష్. సో ఏంటి అశోక్ నగర్ ఖాళీ అంటున్నారు, నిరుద్యోగులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్తా ఉన్నారు అంటున్నారు. చాలా తక్కువ మోతాదులో నిరుద్యోగులు, విద్యార్థులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? అంటే వాస్తవానికి గతం లోపల మోసపోతే గోసపడతారు అని చెప్పి కొంచెం మంది పెద్దలు చెప్పారు. నిజంగానే మోసపోయినాం, గోసపడతానే ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ ఎలక్షన్ ముందు కొంత నోటిఫికేషన్ ఇచ్చింది. డిఎస్సి 5,000 కానీ, గ్రూప్ 2 700 కానీ, గ్రూప్ 3 1,300 కానీ, ఇట్లా కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది. జియో 46 తీసుకొచ్చింది. అయితే వీళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి అనేది 5,000 కాదు, మెగా డిఎస్సి ఉంటుంది, 25,000 తోటి భర్తీ చేస్తారు. గ్రూప్ 2 700 కాదు, 2,000 వరకు ఉంటుంది. గ్రూప్ 3 1,300 కాదు, 3,000 వరకు ఉంటుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా నష్టపోయారు అని చెప్పి చాలామంది మేధావులు ఇక్కడనే ఈ సెంట్రల్ లైబ్రరీ దగ్గర డైలీ వారానికి 5-6 రోజులు ఈ లైబ్రరీ చుట్టూ తిరిగి ఊళ్ళలోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయండి అని చెప్పినటువంటి మేధావులు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేరు. 46 జీవో రద్దు చేయడానికి వాళ్ళు ఇబ్బంది ఏంది? కొత్త జీవోలు తీసుకొచ్చారు. జీవో 29 ఎవరిని అడిగి తీసుకొచ్చారు? వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ వర్గాలకు న్యాయం జరగాలి అని చెప్పి ఉద్దేశంతో జీవో 29 తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మరి జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతుంటే చాలామంది విద్యార్థులు చనిపోయారు కూడా. ఒక్కరు కూడా కనీసం గ్రామాల్లో నిరుద్యోగుల వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట అన్నాడు, నిరుద్యోగుల వల్ల నాకు కుర్చీ వచ్చింది అన్నాడు. నిరుద్యోగుల వల్ల కుర్చీ వచ్చిందని చెప్పి నువ్వు పదవి ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పినావు కదా, మరి 2 సంవత్సరాలు అయింది. సెక్రటేరియట్ నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొని వచ్చినావు. మరి 2 కిలోమీటర్ల దూరం ఉంది, నువ్వు ఎందుకు నిరుద్యోగులతో చర్చ చేయలేకపోతున్నావు? ఆ రోజు బోనాల సమక్షంలో కూడా బోనాలు జరుగుతుంటే అద్దంకి దయాకర్ గారు వచ్చారు. అద్దంకి దయాకర్ గారు డైలీ 10 ట్విట్లు వేస్తాడు. అడ్డమైన విషయం కాడ, ఓటుకి చోరీ విషయం కాడ దినాము ట్విట్లు వేస్తున్నాడు. మరి నిరుద్యోగులు 6 మంది నిరుద్యోగులు చనిపోయారు, చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేస్తున్నారు, అందరికీ అన్యాయం జరుగుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరికి కూడా స్పందించలేరు అని చెప్పి ఈ విషయం పైన ఎందుకు మీరు ట్విట్ వేయలేకపోతున్నారు, స్పందించలేకపోతున్నారు అని చెప్పి ఒకసారి సపరేట్గా ఆహ్వానిస్తే మా ఆహ్వానానికి తగ్గట్టుగా ఆయన వచ్చిండు. ఆయన మీద మాకు రెస్పెక్ట్ ఉంది, ఉద్యమకారుడు కాబట్టి వచ్చిండు. మా సమస్యలు అని చెప్పినాం. మరి మీరు ఎందుకు ఒకసారి ట్విట్ చేయలేకపోతున్నారు నిరుద్యోగుల కంటే ఈ విషయాలు నాకు తెలియదు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పదే 1,00,000 ఉద్యోగాలు వేసినా, 60,000 ఉద్యోగాలు వేసినా, 70,000 ఉద్యోగాలు వేసినా అని మీ మంత్రులు సీఎం గారు పదే అంటారు. మీరు ఎందుకు వాళ్ళ దగ్గర మాట్లాడతలేరు అంటే నాకు తెలియదు ఈ విషయము.
ఖచ్చితంగా నేను కూడా వాళ్ళ దగ్గర మాట్లాడతా, 2-3 రోజులలో సీఎం దగ్గరికి తీసుకుపోతాను అన్నాడు. 2-3 రోజులు అంటే సరే, కొన్ని రిజర్వేషన్ ఇష్యూ వచ్చింది, కొన్ని ఇష్యూలు వచ్చినాయి కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పి కొన్ని రోజులు, వారం రోజులు చూసినప్పుడు ఉంటే నిరుద్యోగులను నమ్ముకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు, మేము రానియం కూడా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా అణచివేత గురైనాం. మీరు కూడా గత ప్రభుత్వం అని చెప్పి మేము కూడా 5 సంవత్సరాల అధికారంలో ఉంటాం, 5 సంవత్సరాల వరకు అణచివేత గురి చేస్తామంటే ఎట్లా? ఇప్పటికే 10 సంవత్సరాలుగా మేము జాబులు రాక నోటిఫికేషన్, నిజానికి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసినప్పుడు మేము ప్రిపరేషన్ అంటే జాబులు వచ్చేవి. అయితే మేము ఎక్కువ ఆశపడ్డాం, ఎక్కువ నోటిఫికేషన్లు వస్తాయి, 5,000 2-3,000 కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంత నిజంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది, జాబ్ క్యాలెండర్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది అని చెప్పి నమ్మకంతో మేము బుక్కులన్నీ పక్కకు పెట్టి గ్రామాల్లోకి వెళ్ళినాం. వీళ్ళందరికీ తెలవాలి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందు 2-3 నెలల ముందు అసలు వీళ్ళకి డిపాజిట్లు కూడా అలా ప్రతిపక్షం కూడా ఉంటారని అనుకోలేరు ఎవరు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చి ఈ విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతేనంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. 100% నిరుద్యోగులందరం ఇప్పటికీ అవమానాలకు, అణచివేతకు గురైపోయినాం. ఆర్థికంగా కూడా ఇంటికా నుంచి ఎవరు పంపించే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికలకు కన్నా ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది ప్రభుత్వం పైన? నిరుద్యోగులు ఇవ్వకపోతే గత ప్రభుత్వానికి ఏ విధంగా మేము బుద్ధి చెప్పినామో అంతకు రెట్టింతల ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కొట్టబోయే దెబ్బకు 30 సంవత్సరాల వరకు కోలుకోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగులందరం కూడా ప్రతి గ్రామంలో కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లు ప్రతి దానికి మేమే నామినేషన్లు ఇస్తాం. వాళ్ళు ఎవరు నామినేషన్ లేకుండా కూడా మేము అడ్డుకునే ప్రయత్నం కూడా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మా వల్ల గెలిచిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు మా గురించి స్పందించకపోతే మేము ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేయాలి. వేయకపోతేనంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తాం, నిరుద్యోగులందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తాం. ప్రతి ఎలక్షన్కి నిరుద్యోగుల మేము ముందుండి గెలిపించుకుంటాం, పోటీ చేస్తాం. అంటే నిలబడగలుగుతారా ప్రభుత్వానికి ఆపోనెంట్గా నిరుద్యోగులు ఎలక్షన్లో? 100% నిలబడతామన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి వ్యక్తులను, ఎమ్మెల్యేలను, మంత్రులను వేసిన రేవంత్ రెడ్డి గెలుస్తారని ఎవరైనా అనుకున్నారా? కోడంగల్లో పోతే ఇప్పుడు కోడంగల్లో సెక్యూరిటీ లేకపోతే రేవంత్ రెడ్డిని తరమే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీడియాలో మాత్రమే ప్రచారం చేసిండు. ఆయన గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేసి గెలిపించింది నిరుద్యోగులు మాత్రమే. గ్రౌండ్ లెవెల్లో 100% నిరుద్యోగులు, చాలామంది 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది ఇంటూ 4 ఫ్యామిలీ మొత్తం వేస్తే కనీసం 90 నుంచి 100 వరకు ఎమ్మెల్యేలు కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది నిరుద్యోగులది. వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినామని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే మేము ఇక ఏం సంపాదించుకుని ఇక 3 సంవత్సరాల వరకు ఈ తర్వాత మేము గెలిస్తేవా లేకుండా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో. కానీ దయచేసి మేము చెబుతున్నాం, రేవంత్ రెడ్డి గారి మాటలు విని మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా అర్ధాంకి దయాకర్ కానీ, ఈ బల్మూరు వెంకట్ కానీ, వీళ్ళందరూ కానీ రేవంత్ రెడ్డి మాటలు విని రేవంత్ రెడ్డి చెప్పినట్లు మేము నడుచుకుంటాం, మేము గెలిచినాము అని చెప్పి అనుకుంటున్నంటే ఇక భవిష్యత్తు మీకు లేకుంటుంది అని చెప్పి సందర్భంగా. ఫైనల్గా ఏం చెప్తారు బ్రదర్? అశోక్ నగర్ సంబంధించి, ఈ చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య తగ్గిపోతూ ఉన్నది, పల్లెల్లోకి బాట పడుతూ ఉన్నారు. సో దీని గురించి ఒకటేంటంటే 10 ఏళ్ళుగా అణచివేత గురైంది నిరుద్యోగులే. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత వాళ్ళందరినీ విజయోత్సవ ర్యాలీ కూడా వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని మోసినాం, మాకు న్యాయం చేస్తారని చెప్పి. సో వాళ్ళు త్వరలో నోటిఫికేషన్ అంటే నిజంగా త్వరలో వస్తాయేమని చెప్పి చాలామంది ఇంకా అప్పులు తీసుకొచ్చి ప్రిపరేషన్ అయినటువంటి పరిస్థితి లైబ్రరీలో. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు లబ్ధి చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు త్వరలో నోటిఫికేషన్ అన్నట్టుగా నిరుద్యోగులందరికీ అర్థమైంది. ఇక 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కొన్ని రోజులు స్టార్టింగ్ అంటే రిజర్వేషన్ అది ఇది అని అన్నారు. రిజర్వేషన్ ఉన్నాక కూడా ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా పడ్డాయి. అయితే వీళ్ళు ఏదో రిజర్వేషన్ సాకుతోటి కొంచెం ముందరికి వేసిర్రు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ వాళ్ళు స్పందిస్తలేరు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అడ్డమైన విషయాల కాడ స్పందించినటువంటి వ్యక్తులు మరి నిరుద్యోగులు చనిపోతారు, సూసైడ్లు చేసుకుంటూ నిరుద్యోగుల గురించి స్పందిస్తలేరు. నిరుద్యోగులు తీవ్ర ఆవేదన గురైపోయి ఇంటికాడ నుంచి బయట ముఖం చూపెట్టలేక, ఎవరిని డబ్బులు అడగలేక అందరు కాజేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇది పరిస్థితి. అశోక్ నగర్లో నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేటటువంటి యువత వాళ్ళు పల్లెలకి బాట పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది అని చెప్పి నమ్మకం కోల్పోయి కావచ్చు. సో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో సో ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా నిరుద్యోగులకు ఒక కంకణబద్దులుగా పల్లెల్లోకి బయలుదేరంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఇంకో డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల భారీ ఎత్తున నోటిఫికేషన్లు రిలీజ్ కావాలి, లేకపోతే ప్రభుత్వం పైన ఒక కార్యాచరణతో
ముందుకెళ్ళి వ్యతిరేకంగా వెళ్తాము, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా మరి నిరుద్యోగులు చెప్తున్నారు. తక్షణమే నోటిఫికేషన్లు వెంటనే వెయ్యాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శుభతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, చిక్కడపల్లి నుంచి.